అందరికీ నమస్కారం. ముందుగా జీవి. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. ఈరోజు మీరు తీసుకున్న రెండు సబ్జెక్ట్ ఏంటంటే, ఒకటి డీజీపీ సిఎస్ను మార్చాలనేది, రెండోది వచ్చేసరికి వీళ్ళు కోర్టుకి వెళ్ళి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎవరు మాట్లాడకూడదు, ఎందుకంటే దాని మీద ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కాబట్టి. సో ఒకటి ఈ రెండు అంశాల్లో ఒకటి ఏంటంటే మూర్తి గారు, ఈరోజు డీజీపీ సిఎస్ని ఎందుకు మార్చాలంటున్నామంటే, కింద అధికారుల్ని మార్చినంత మాత్రాన పై అధికారులు డీజీపీ సిఎస్ ఉండటంతో ఏమవుతుంటే, ఎలక్షన్ కమిషన్కి ఏంటంటే పలాని వ్యక్తిని పెట్టమని చెప్పే అధికారం ఉండదు. మళ్ళీ తిరిగి చీఫ్ సెక్రటరీని అడగాలి, మేము ఇదిగో ఈ వ్యక్తి సరిగా లేడు, ఎన్నికల విధులు సరిగా చేయట్లేదు కాబట్టి ఇతన్ని తొలగిస్తున్నాము, ఆ స్థానంలో ఒక ముగ్గురు పేర్లు మిమ్మల్ని సూచించమని అడుగుతుంది, సిఎస్ని సూచించమని అడుగుతారు, ప్యానల్ అడుగుతారు. ఆ నేపథ్యంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని ఆ ప్యానల్ ఇస్తున్నారు. సో ఆ ముగ్గురులో ఎలక్షన్ కమిషన్ ఒకరిని చూజ్ చేసుకోవాలి. ఎవరిని చూజ్ చేసుకోవాలంటే ముగ్గురు వాళ్ళ మనుషులే. సో ఇది మొదటి నుంచి జరుగుతుంది. ఇంతకుముందు ఎస్పీలు మార్చినప్పుడు కూడా అలానే జరిగింది. మళ్ళీ వాళ్ళ అనుకూలమైన వాళ్ళని చేశారు. పల్నాడులో మళ్ళీ అలాంటి అదే జరుగుతున్నాయంటున్నారు. సో ఆ నేపథ్యంలో మేము ఆ రోజు నుంచి కూడా డిమాండ్ చేసేది అంటే, ఇద్దరిని చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చినట్లయితే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏం చేస్తున్నారంటే, కింద అధికారులను ఎంతమందిని మార్చినా కూడా పైన అలానే ఉంటుంది. ఉదాహరణకు వెంకటరామిరెడ్డి ఉన్నాడు, ఉద్యోగుల సంఘం సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. ఇప్పుడు అతను పోయి సెక్రటేరియట్లోనే మీటింగులు పెట్టి వైసీపీకి ఓటేయాలని చెబుతున్నాడు, పక్క జిల్లాలో పోయి చెప్తున్నాడు. అది చీఫ్ సెక్రటరీ గారికి తెలియదా? మీడియాలో వస్తున్న విషయం. అది కంప్లైంట్ పెడితే ఈసీ వాళ్ళు నోటీస్ చేసి దాన్ని సిఎస్కి చెబితే అప్పుడు తొలగిస్తారా? అప్పుడు కూడా వెంటనే తొలగించలేదన్నారు. అప్పుడు కూడా దాని ఆర్డర్ని తొక్కిపెట్టి మళ్ళీ మీడియాలో వస్తే మళ్ళీ ఈసీ సీరియస్ అయితే అప్పుడు తొలగిస్తారా? అంటే ఏంటి దుర్మార్గము? ఇంకా ఏం సిఎస్ ఆయన జవహర్ రెడ్డి గారు ఏం పెద్ద నిజాయితీగా ఉన్నట్టు ఆయన? నువ్వు కనీసం ఈసీ చెప్పిన వాళ్ళ ఆర్డర్స్నైనా పాటించాలి కదా, దాటిని తొక్కి పడతావు నువ్వు. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు? ప్రజల కోసమా, జగన్మోహన్ రెడ్డి గారి కోసమా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా నీకు ఐఏఎస్? మీరు కదా ఐఏఎస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చింది కష్టపడి. మీరు ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసేటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర వేసుకుని స్కూల్కి పోతుండు. మరి నీకు సంబంధం లేదు కదా. నువ్వు కష్టపడి ఐఏఎస్, వారు ఐపీఎస్ డీజీపీగా వచ్చిన వ్యక్తి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు కష్టపడి చదువుకొని వచ్చి ఈ ఊడిగని చేయడం ఏంటి? ఈరోజు మీకు షేమ్ అనిపించట్లేదా? ముందు మాకు షేమ్ అనిపిస్తుంది వాళ్ళని. అంటే ఆ స్థాయి ఉన్నతాధికారుల్ని విమర్శించాలన్నా కూడా లిటరల్లీ మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం బాధ కలుగుతుంది. కానీ మీరు చేసే పనులు అలా ఉన్నాయి. మీరు ఇద్దరు తెలుగులే కాబట్టి నేను చెప్పేది అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. అసలు ఈసీ తొలగించడం కాదు, మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి. మీకు చేతనైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేసేటట్టు చేయండి. మేము తొలగమని అడగట్లేదు మూర్తి గారు, ఈసీని కూడా వాళ్ళని తొలగించమని అడగట్లేదు. మీరు చేయడం చేత కాకపోయినా, లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే వింటామంటే వెళ్ళిపోండి శుభ్రంగా. మా చేత కాదు, ఆయన ప్రెజర్ పెడుతున్నాడు, వినకపోతే మమ్మల్ని వేరే విధంగా చేస్తారంటే వెళ్ళిపోండి, మీరు రిజైన్ చేసి, లేకపోతే సెలవులో లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి. ఎవడు కాదండి మిమ్మల్ని. ఓకే, అలా వెళ్ళలేదంటే దాని అర్థం మీరు దానికుంటారు. రెండోది వచ్చేసి మూర్తి గారు, నేను మన నెక్స్ట్ లైన్లో మనం జస్ట్ ఒక లైన్ చెప్పేస్తాను. ఏమంటున్నారు? ఈరోజు మొన్న 16వ తేదీ కోర్టుకి వెళ్ళేసి 14వ తేదీ కడప కోర్టుకి. విచిత్రం ఏంటంటే, మీరు కూడా గమనించండి ప్రజలు, 2 minutesలో క్లోజ్ చేస్తా. క్రిమినల్ కేసు మీద సివిల్ కోర్టుకి వెళ్ళారు. కడప సివిల్ కోర్టుకి వెళ్ళి విత్ డ్యూ అపాలజీ. ఏంటంటే మేమేం మాట్లాడడం హత్య మీద, కోర్టు చెప్పింది కాబట్టి. కాకపోతే దీన్ని విశ్లేషించవచ్చు, విత్ డ్యూ అపాలజీ టు ద హానరబుల్ కోర్ట్. 14వ తేదీ వెళ్తే మూర్తి గారు ఎంబడి ఆర్డర్ ఇచ్చారు. ఏమని తెలిసిన, వీళ్ళు కోర్టుకి వెళ్ళింది ఏమని వెళ్ళారు తెలిసిన, సునీత గారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిలా గారు, వీళ్ళందరంట వివేకానంద రెడ్డి గారి హత్య మీద పదే మాట్లాడుతున్నంట. అవినాష్ రెడ్డిని, వైసీపీ పార్టీని బ్లేమ్ చేస్తున్నంట. ఆ నేపథ్యంలో వైసీపీ పార్టీకి జనాల్లో చులకన అయిపోయి డ్యామేజ్ అయిపోతుందట. తద్వారా వాళ్ళకి పబ్లిక్లో ఇమేజ్ పోద్దంట. అందుకని వీళ్ళు మాట్లాడకూడదంట. తద్వారా ఎన్నికల్లో వీళ్ళ పార్టీ మీద ప్రభావం పడుతుందంట. ఇది వాళ్ళు కోరుకున్న రిలీఫ్. 14వ తేదీ వెళ్తే మూర్తి గారు 16వ తేదీ ఆర్డర్ ఇచ్చేసింది కోర్టు. ఓకే, ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే, ఎస్ ఆ పార్టీ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎవరు మాట్లాడకూడదు, ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ ఎప్పుడు దాకా మాట్లాడకూడదు అంటే నెక్స్ట్ మంత్ 30వ తేదీ వరకు మాట్లాడకూడదు అని చెప్తూ, దీని మీద చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం కానీ ఇలా వాళ్ళు వేశారు, మీరేం చెప్తారు, అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏమి ఇవ్వకుండా ఆర్డర్ ఇచ్చేసి ఏమని ఇచ్చారు తెలిసిన ఆర్డరు 30వ తేదీ ఏప్రిల్, ఈ నెల 30వ తేదీ రమ్మని చెప్పారు. మాకు చెప్పారు నోటీసులు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత 30వ తేదీ రమ్మని చెప్పారు. ఇది ఓకే.
మీరు పైకోర్టుకి వెళ్ళొచ్చు కదా, అదే నేనేమన్నా అంటే మీకు ఆప్షన్ ఉందంటున్నా. ఆప్షన్ ఉంది, మేము వెళ్తాము. వైసీపీ వాళ్ళ ద్వంద్వ వైఖరి ఎంత దారుణంగా ఉందంటానికి 2015లో కూడా 2019లో కూడా మూర్తి గారు మార్చి 16వ తేదీన నారాసుర రక్త చరిత్రని పేపర్లో రాశారు. ఇది అందరికి గుర్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా అసలు ఆ రోజు రవి, చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా కలిపి వాళ్ళ ఫోటోలు వేసేసి నారాసుర రక్త చరిత్రను రాశారా మార్చి 16న 2019 రాసి ఇదంతా జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము అలర్ట్ అయిపోయి, అరే ఇది మీరు కదా హత్య చేసింది, మీరు హత్య చేసి మా మీద పడుతున్నారు ఏంటి అని చెప్పేసి మేము జనాల్లోకి వెళ్ళి చెప్పదామనుకునే లోపు మార్చి 29, 2019 గ్యాగ్ ఆర్డర్ తీసుకొస్తారు. సేమ్ ఇలానే హైకోర్టు నుంచి ఈ హత్య గురించి ఎవడు మాట్లాడకూడదు, మీరు సాక్షిలో రాస్తారు, మొత్తం అయిపోద్ది. అదేవిధంగా మొన్న 14వ తేదీన ఏప్రిల్ 14వ తేదీన కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టుకు వెళ్ళేసి మళ్ళీ అదే 15వ తేదీ ఏప్రిల్లో నారాసుడిది రక్త చరిత్ర అని మళ్ళీ రాస్తారు మీరు సాక్షిలో. 14వ తేదీన మీరు కోర్టుకు వెళ్ళారు, ఈ హత్య గురించి ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి. వాళ్ళు మాత్రం 15 రాసు. మీరు మళ్ళీ 15వ తేదీన ఏదో విజయవాడ రాళ్ళు వేసిన దాని మీద మొత్తం మళ్ళీ మొదటి నుంచి నారాసుడితే రక్త చరిత్రని మీరు రాస్తారు. వీళ్ళు అసలు మనుషులా లేకపోతే విలువలు ఉన్నాయా లేవా వీళ్ళకి మూర్తి గారు? ఈ రెండు వాళ్ళు రాస్తారు. ఇదైతే మరీ దారుణం. 14వ తేదీ కోర్టుకు వెళ్ళి 15వ తేదీ సాక్షి పేపర్లో రాస్తారు. ఒక్క పాయింట్, దీనివల్ల వీళ్ళకి పరువుకు భంగం కలుగుతుందంట. వాళ్ళ పరువుకు ఎంత వాల్యూ వేసుకున్నారో తెలుసా మూర్తి గారు? ఈ మేమందరం మాట్లాడటం వల్ల 60 లక్షల రూపాయలు వాళ్ళ పరువు విలువ అంట. వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి విలువ, అవినాష్ రెడ్డి గారి విలువ 60 లక్షల రూపాయలంట. ఎందుకు 60 లక్షల రూపాయలు వేసుకున్నారు తెలుసా మీకు? సూట్ వాల్యుయేషన్ ఫీజు కట్టాలి 60,000 రూపాయలు. అంటే వీళ్ళు డబ్బుల విషయంలో కూడా ఎంత కక్కుర్తంటే ఏ 600 కోట్లు 700 కోట్లు వేసుకోవచ్చు కదా, ఫీజు కట్టాల్సింది వచ్చేలేక మాత్రము 60 లక్షలంట. దానికి 60,000 సూట్ వాల్యుయేషన్ ఫీజు కట్టారు. ఓకే రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.